రాజమండ్రిలోని మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. 10th విద్యార్థిపై సహచర విద్యార్థుల పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్ట చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. కొడుకును చూసేందుకు తల్లి వెళ్లడంతో ఈ ఘటన బయటపడింది. విద్యార్థి రాజులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం మాత్రం స్పందించలేదు. మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి, ఐరన్ బాక్స్ పెట్టేసి, ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి, మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు. రాజమండ్రిలోని మోరంపూడి శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. మహేశ్వరి, రాజమండ్రిలో మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సహచర విద్యార్థి సాధారణంగా సీనియర్ ర్యాగింగ్ చేయడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ సహచర విద్యార్థి ఒక ఇన్సిడెంట్ చేసి ఆ విషయాన్ని బయటికి చెప్పాలనే ఉద్దేశంతో బయటికి చెప్పాడనే కక్షతో ఒక విద్యార్థిని కోనసీమ జిల్లా మలకపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్. ఆ అబ్బాయి రాజమండ్రి ప్రాంతానికి చెందినవాడు. అయితే రాజమండ్రిలో ఉన్న శ్రీ చైతన్యలో 10వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్ విద్యార్థులు హాస్టల్లో ఉంటారు వీళ్ళంతా, అక్కడి నుంచి స్కూల్కి అటెండ్ అవుతుంటారు. ఈ విషయం బయటకు చెప్పాడని కొన్ని 2 సీసీ కెమెరాలు అయితే పగిలాయి. ఆ పగలగొట్టిన విద్యార్థుల పేర్లు బయటకు చెప్పాడని చెప్పి ఐరన్ బాక్స్ తో ఆ విద్యార్థులు ఈ విన్సెంట్ ప్రసాద్ పొట్ట మీద చేతుల మీద విచక్షణ రహితంగా వాతలు పెట్టారు. ఇది జరిగినా సరే అబ్బాయి తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 6 రోజుల పైన అయింది. ఈ లోపు తల్లి ఆ బిడ్డను చూడటానికి వెళ్ళింది, శ్రీచైతన్య స్కూల్కి వెళ్ళింది తల్లి లక్ష్మీ కుమారి. అక్కడ బిడ్డ పరిస్థితి చూసిన తర్వాత అర్థమైంది అక్కడ అసలు ఏం జరిగిందని. అర్థాన్ని నిలదీస్తే జరిగిన సంఘటన అంతా చెప్పడం జరిగింది. ఇంత జరిగినా సరే అసలు ఇక్కడ దాకా హాస్టల్ యాజమాన్యం ఏదైతే శ్రీ చైతన్య యాజమాన్యం స్పందించిన దాఖలాలు అయితే లేవు. ఇన్సిడెంట్ బయటకు వస్తుంది, మీడియాకి చెప్తారనే ఉద్దేశంతో స్టూడెంట్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు అయితే ప్రాధాన్యపడుతున్నది తెలుస్తుంది. ఈ విషయం ఏంటి ఇప్పుడు పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. దీని మీద కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్లేదు. ఎవరైతే ఈ విద్యార్థిని అగాత్యానికి పాల్పడ్డారో ఆ విద్యార్థుల మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ఈ విషయం బయటికి రాకుండా ఉంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విన్సెంట్ ప్రసాద్ రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబీకులు చికిత్స అందిస్తున్నారు. ఏది ఏమైనా సరే పాఠశాల స్థాయిలోని ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి బాధ్యులైన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యం స్పందించాలని తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ హరీష్.